హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అనేది చేయడం జరిగింది. అలానే రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక అప్డేట్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్లో మెర్జ్ స్టేట్మెంట్. ఓకే, సో మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. లైక్ ఇంక్రిమెంటల్ డేటా లోడ్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే వాటర్ మార్క్ అప్రోచ్ కావచ్చు, ఎస్సిడి టైప్ 1, ఎస్సిడి టైప్ 2 అన్ని కేసెస్లో మనం ఈ మెర్జ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఐ థింక్ మీరు కూడా చాలా యూజ్ కేసెస్లో యూజ్ చేస్తుంటారు. ఇంతకుముందు మనకి ప్రివ్యూలో ఉండేదన్నమాట. సో పబ్లిక్ ప్రివ్యూ ఇప్పుడైతే జనరల్ అవైలబుల్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక అప్డేట్. అలానే మనకి రిజల్ట్ సెట్ అనేది క్యాషింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో మనం క్యాషింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది ప్రివ్యూలో ఉండేది, ఇది వచ్చేసరికి జనరల్ అవైలబుల్ వచ్చేసింది అనమాట. సో దట్ మీరు ప్రొడక్షన్ వర్క్లోడ్స్ కూడా యూజ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ మెర్జ్ స్టేట్మెంట్ అనేది లైక్ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఎస్సీడీ టైప్ 1, టైప్ 2 ఇంక్రిమెంటల్ కావచ్చు, లేకపోతే సో వాటర్ మార్క్ అప్రోచ్ కావచ్చు. ఏదైనా సరే మనం మెర్జ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చుగా. సో మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా యుల్ గెట్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో ఈ అప్డేట్, ఇంకొక వీడియోలో ఇంకొక అప్డేట్ గురించి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.